ఏఐటీయూసీ శత జయంతి ఉత్సవాలు. శివ ప్యాకేజింగ్ కంపెనీ గిరినగర్ ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు అందరూ కలిసి ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి ఉమామహేష్ హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలకు ఎర్ర చొక్కాలు బహుకరించారు. వారు మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా ఆవిర్భవించిన కార్మిక సంఘం ఏఐటీయూసీ అని, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలను నిర్వహించి కార్మిక లోకానికి ఎన్నో సేవలు అందించింది ఏఐటీయూసీ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి చంద్రయ్య అధ్యక్షత వహించగా సదానందం, శివశంకర్ యాదవ్, కార్మికులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విదేశాల్లో ఎలాగుంది, భారతదేశంలో ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ఇవాళ ఎర్ర జెండాలను ఎగరవేసుకొని మరొకసారి కార్మికులను అందరినీ ఏకతాటిపైకి నడిపించడానికి శపథం పూనినటువంటి ఈ రోజును ఇక్కడ జరుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సిపిఐ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఒకరోజు రాచరికంలో ప్రభువుల కాలంలో పని దినాలు అనేటివి లేకుండా ఎంతసేపు పని చేస్తే అంతసేపు పని చేయాలి, రాజు భిక్షమేదం, మేము 8 గంటలు మాత్రమే పని చేస్తామని కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇవాళ కార్మికులు 8 గంటలు 10 గంటలు పని దినాలు అది కేవలం ఏఐటీసీ వల్లనే జరిగింది. అదేవిధంగా కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఉండాలని, ఇలా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించినటువంటి ఘన చరిత్ర 8 గంటల పని దినాన్ని కోవిడ్లు ఉన్నప్పుడు కరోనా టైంలో గుజరాత్ ప్రభుత్వం కార్మికులు 2 నెలలు రాలేదు కాబట్టి పని గంటలను తీసేసి ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు పని చేయాలని తీర్మానం తీసుకొచ్చినటువంటిది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా మన కార్మికులకందరికీ ఈఎస్ఐ ఉండాలని, కార్మికులకందరికీ పెన్షన్ ఉండాలని ఏఐటీసీగా పోరాటం చేసి మనం సాధించుకుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం కార్మికులకందరూ ఉన్నటువంటి ఈఎస్ఐని తీసేసింది, కార్మికులకు రావాల్సినటువంటి పెన్షన్ని తీసేసింది. కాబట్టి మీరందరూ ఒకటే ఆలోచించండి, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కార్మికులకు రావాల్సినటువంటి 8 గంటల పని దినాన్ని, బీజేపీ వచ్చినాక కార్మికులకు ఉండాల్సినటువంటి ఈఎస్ఐని, బీజేపీ వచ్చినాక కార్మికులకు ఉండాల్సినటువంటి ఉద్యోగ భద్రతను తొలగించింది. కాబట్టి మీరందరూ మరొకసారి ఐక్యమై ఆ రోజు బ్రిటిష్ వాడిని మనం భారతదేశం నుంచి ఏ విధంగా అయితే తరిమినామో ఆ రోజు ఆ హక్కులను కాపాడుకుంటేనే మీకు మనందరికీ భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.